పట్టణానికి చెందిన బీసీ నాయకుడు న్యాయవాది జొన్నాదుల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు సంగం జాగర్లమూడిలోని ఆలయంలో జరిగాయి. పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు వర్గాల అభ్యున్నతి కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకాంక్షించారు. గురువారం మండలంలోని సంగం జాగర్లమూడిలో గల సంగమేశ్వర స్వామి దేవాలయంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం జరిగింది. అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీసీ నాయకుడు కొల్లూరు హనుమంతరావు, జనసేన పార్టీ నాయకుడు నన్నపనేని రాంబాబు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజున జన్మించడం, ప్రత్యేకించి ఈ సంవత్సరం దసరా పండుగ కూడా కలిసి రావటం చాలా అదృష్టమన్నారు. అనంతరం స్థానిక గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి వార్డులో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. తాడికొండ తహసీల్దారు మెహర్ వేముల కృష్ణ, కోట అక్కేశ్వరరావు, ఆరెపాటి నారాయణరావు, అర్జున్రావు, జె రమేష్, రోహిత్, వెంకటసాయి, మణికంఠ, శశాంకు, జల్ప్ తదితరులు పాల్గొన్నారు. మా అన్నయ్య జొన్నాదుల వెంకటేశ్వర అన్నగారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మరి 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన సంగం జాగర్లమూడిలోని సంగమేశ్వర దేవస్థానంలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మా అన్నయ్య గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్లో కానివ్వండి, నియోజకవర్గంలో అద్భుతంగా మరి అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి మా అన్నయ్య ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా అన్నయ్య మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందరో మహానుభావులు, అందులో కొందరు అంటే మా అన్నయ్య గాంధీ జయంతి రోజు మా అన్నయ్య జన్మించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ న్యాయవాది, సంఘ సేవకులు శ్రీ జొన్నాదుల వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా వారికి తెనాలి పట్టణ ప్రజల తరపున మరియు నియోజకవర్గ ప్రజల తరపున, ఆయన అభిమాన సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, వెంకటేశ్వరరావు గారు నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడు. ఆయన ఒక మహాత్ముడు జన్మించిన రోజు జన్మించడమే కాకుండా నవరాత్రుల టైంలో, దసరా దేవీ నవరాత్రుల టైంలో, అమ్మవారి పవిత్రమైనటువంటి నవరాత్రుల టైంలో ఆయన జన్మదినం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం.